నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 129తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి నచ్చితే ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కథను ప్రోత్సహించండి యార్. చదువుతున్నారు కానీ లైక్స్ ఇవ్వడానికి ఆలోచిస్తారు ఎందుకు యార్? ఎప్పుడు ఇచ్చేవాళ్ళే ఇస్తున్నారు. ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్దాం. వినోద్కి నిద్ర పట్టలేదు. ఇంకా వీడు విషయం చెప్పలేదేంటి? వీడు మనిషిని పంపించాడా లేదా? ఒకసారి నా పియ్యని రమ్మనండి అని అంటాడు వినోద్. లేరు సార్, మీరు చెప్పిన పని మీద వెళ్ళారు. ఇంకా ఇక్కడికి రాలేదు. మీ నాన్నగారు ఒకటి ఆయన్ని గమనిస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా చేయాలని నిదానంగా చేస్తున్నారు. రాగానే కలుస్తారు సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు ఒకడు. వినోద్ పియ్య దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పమన్నట్టే చెప్పాను. రాత్రికి ఎలాగో తప్పించుకున్నా, రేపు మాత్రం చెప్పాల్సిందేగా అని అంటాడు. చెప్తే ఈయన అసలు ఆగడు. ఆ పెళ్ళి ఆపడానికి ఏదో ఒకటి చేయడానికి బయటికి ఎలా అయినా వెళ్ళిపోతారు. పెద్దసారికి తెలిస్తే నన్ను చంపేస్తారు అని అంటాడు పిఏ. రేపొద్దున చెప్పలేదని ఈయన కూడా మిమ్మల్ని బతకనివ్వరుగా. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదురా. సర్లే, ఈ రాత్రికి బాగా ఆలోచించి అప్పుడు చూద్దాంలే అని అంటాడు పిఏ. పబ్లో ఉన్న ఉమేష్ దేవ్ వాళ్ళ దగ్గర తను ఎందుకు వచ్చాడో చెప్పడం మొదలు పెడతాడు. ఆ దేవుని ప్రొఫెషనల్గా కొట్టలేక పర్సనల్గా దెబ్బ కొట్టాలని నన్ను పిలిపించాడు మా మామయ్య అని అంటాడు ఉమేష్. పర్సనల్గా అంటే ఏ విధంగా కొట్టాలని అని అడుగుతాడు దేవ్. అది చాలా సీక్రెట్, కొద్దిగా ముందుకు రండి అని ముందుకి వంగి దేవ్ భార్య ఉంది కదా భూవీజ, అబ్బబ్బబ్బబ్బా ఏ మందం తనది అని ఉమేష్ అనగానే దేవ్ పిడికిలి బిగుస్తుంది. కిషోర్ దేవ్ చేతి మీద చేయి వేసి కంట్రోల్ అన్నట్టు తడతాడు. ఆ భువిజిని నేను నా ట్రాప్లో పడేసుకోవాలి. ఒకవేళ అది కుదరకపోతే ఏదో ఒక విధంగా ఆ అప్సరసను ఒక రాత్రి నేను లొంగ తీసుకోవాలి. ఆ సిచ్యువేషన్ని మీడియాలో పెట్టి ఫలానా దేవాంశ్ భార్య రాసలీలలు అని చెప్పిస్తాడు. అలా భార్యను అలాంటి సిచ్యువేషన్లో చూసి ఆ దేవు గుండె పగిలిపోతుందిగా, అందుకోసం నన్ను పిలిపించాడు. ఆ మాటలు వినగానే కిషోర్కి దేవుకి ఇద్దరికీ కోపం వస్తుంది. కానీ దేవ్ ఆలోచన వేరు కాబట్టి కోపం అంతా దిగమింగుకొని వాడిని కొట్టాలి అన్న కోరికను కూడా అణుచుకుంటాడు. మరి ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారేంట్రా మనుషులు అని చిన్నగా కిషోర్ దేవుతో అంటాడు. నిజాయితీగా గెలవడం చేతకాక ఇలా దొంగదారుల్లో వస్తున్నారు. మగాడిని నన్ను కొట్టలేక నా భార్యని అడ్డు పెట్టుకొని నన్ను దెబ్బతీయాలని చూస్తున్నాడు. ఆ మినిస్టర్ పరువు ఎలా తీయాలో అలాగే తీస్తాను అని దేవ్ అంటుండగా మత్తులో ఉన్న ఉమేష్, ఆ అమ్మాయి వచ్చిందా? సీక్రెట్ చెప్పేశాను కదా మీకు అని అడుగుతాడు. వస్తుంది ఇంకో 10 నిమిషాల్లో. ఇంకేమైనా ప్లాన్లు వేశావా అని అడుగుతాడు కిషోర్. ఇంకో ప్లాన్ అంటే మా మామయ్య చెప్పినట్టు ఆ దేవ్ పరువు తీశాక ఆ భువిజిని తీసుకొని మలేషియా ఫ్లై అయిపోతాను. నువ్వు తీసుకెళ్తుంటే అతను ఊరుకుంటాడా అని కిషోర్ అనగానే, తనకేం తెలుస్తుంది? తనకు తెలిసే టైంకి నేను తనని తీసుకొని వెళ్ళిపోతా. ఎంత అందంగా ఉంటుంది. ఒక రోజుతో తనకి తీరే అందం కాదది, రోజు అని అంటుండగా దేవ్ కోపంగా బాటిల్ విసిరేస్తాడు. అది అసలు ఉమేష్ తల మీద పగలాల్సింది. తన కోపాన్నంతా ఆపుకొని ఆ బాటిల్ని కిందకి విసురుతాడు. అరే, ఏంటా సౌండు అని అంటాడు ఉమేష్. ఏం లేదు, చేయి తగిలి బాటిల్ పగిలిపోయింది అని కిషోర్ అనగానే, అవునా, ఇంకా ఎంతసేపు పడుతుందా అమ్మాయి రావడానికి అని మత్తుగా అడుగుతాడు. ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను, ఇక్కడే ఉండు నువ్వు, ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది. ఆల్రెడీ నీ ఫోటో తనకి సెండ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా నీ దగ్గరకు వస్తుంది. మాకు అర్జెంట్ ఫోన్ కాల్ ఒకటి వచ్చింది, మేము బయలుదేరుతాం అని అంటాడు కిషోర్. ఓకే ఓకే బాస్, వెళ్ళిరండి, ఆ అమ్మాయిని తొందరగా రమ్మనండి అని చెప్పి మత్తుగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. అక్కడి నుంచి దేవ్ కోపంగా లేచి బయటికి వెళ్ళి అక్కడున్న పిల్లర్కి చేతిని గుద్దబోతుంటే ఆ చెయ్యిని పట్టి ఆపి, ఇంతకంటే పెద్ద పెద్ద పరిస్థితుల్ని ఎదుర్కొన్నావు. ఆ మోహన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశావు. ఇప్పుడు ఎందుకంత ఆవేశపడుతున్నావు అని అంటాడు కిషోర్. వాడి మాటలు వింటుంటే చంపేయాలనిపించింది.
నా ముందే దాత్రి గురించి వాడు అలా మాట్లాడుతుంటే ఎలా కంట్రోల్ చేసుకున్నానో నాకే తెలుసు అని అంటాడు దేవ్. నాకే కోపం వచ్చింది. నీకు రాకపోవడంలో అర్థమేముంది? పద వెళ్దాం అని కిషోర్ దేవ్ దగ్గర కార్ కీస్ తీసుకొని కార్ స్టార్ట్ చేస్తాడు. కార్ ఎక్కగానే వాళ్ళ గెటప్పులన్నీ కూడా తీసేస్తారు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు దేవ్ అడుగుతాడు కిషోర్. మళ్ళీ వాళ్ళెవరి జోలికి రాకుండా, ముఖ్యంగా మన జోలికి రాకుండా, రావాలన్నా భయపడేలా చేయాలి. ఆ మినిస్టర్కి ఇంకా బుద్ధి రాలేదు. నా పరువు తీయాలని కదా అనుకుంటున్నాడు. అదే పరువు వాడికి తీస్తే అని అంటాడు దేవ్. అంటే అని కిషోర్ అడుగుతాడు. అదే మీడియాకి అదే న్యూస్తో వాడెక్కుతాడు అని అంటాడు దేవ్. అదెలా? ఎలా అన్నది నేను ఆలోచిస్తాను. వీడు కూడా ఇంకా మలేషియా వెళ్ళే అవకాశం లేదు అని సన్నగా నవ్వుతూ అంటాడు దేవ్. సూపర్, నీ మైండ్లో ఆలోచన వచ్చిందంటే ఇక వాడి పని అవుట్. ఇంతకీ మన ఆఫీస్లో జాబ్ ఇస్తున్నావా? ఇస్తే ఏ జాబ్ ఇస్తావు అని అడుగుతాడు కిషోర్. ఇస్తా, వాడికి కరెక్ట్గా సరిపోయే జాబ్ ఇస్తా. ధాత్రి కోసం తప్పకుండా కంపెనీలో ఉండాలి అనుకుంటాడు. వాళ్ళ మామయ్య బలవంతం మీదైనా కంపెనీలో ఎంటర్ అవ్వడానికి వస్తాడు. సో వాడికి తగ్గ ఉద్యోగం క్రియేట్ చేసేద్దాం మనం అని అంటాడు దేవ్. ఇప్పుడు ఈ విషయం భువికి చెప్తావా అని అడుగుతాడు కిషోర్. లేదు, ఇప్పుడే చెప్పను, కానీ చెప్తాను. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాల్సింది తనే కదా. టైం వచ్చినప్పుడు చెప్తాను. నా చెల్లికి తెలిస్తే వాడిని ఉతికి ఆరేస్తుంది కూడా. మా చెల్లంటే వాడు ఏదో అనుకుంటున్నాడు. వాడి ట్రాప్లో పడిపోతుందని ఊహించుకుంటున్నాడు. కానీ వాడినే తన ట్రాప్లో వేసేస్తుందని వాడికి తెలీదు అని అంటాడు కిషోర్. లేదురా, ఇలాంటి ఎదవల్ని నమ్మలేం. ఇటు నుంచి ఎలా ప్లాన్లు వేస్తారో తెలీదు. కాబట్టి ధాత్రి ఒక్కదాని వల్ల అవ్వదు. నువ్వు నేను తనని కనిపెట్టుకొని ఉండాల్సిందే అని అంటాడు దేవ్. అదేలాగూ జరుగుతుందిలే. తొందరగా వీళ్ళందరి కథలు ముగించే. ఒక్కొక్కడికి నువ్వంటే ఏంటో తెలియాలి. ఆల్రెడీ తెలిసింది. అందుకే నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఈసారి కొట్టే దెబ్బతో తిరిగి కోలుకోకూడదు వాళ్ళు అని అంటాడు కిషోర్. కొడదాం, అందరికీ ఒకేసారి ఇచ్చేద్దాం అని దేవ్ అంటుండగానే కిషోర్ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. కిషోర్ దిగగానే దేవ్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చి ఓకే బాయ్ అని కారు స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఏదో ఒక సమస్య వీడిని మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదుగా. నిజంగా వాడు కాబట్టి అంత తట్టుకొని నిలబడుతున్నాడు, కానీ నాలాంటి వాడైతే ఏం తట్టుకోగలడు అని అనుకుంటూ లోపలికి వెళతాడు కిషోర్. కార్ డ్రైవ్ చేస్తున్నాడు, కానీ ఉమేష్ మాటలు గుర్తుకు రాగానే స్టీరింగ్ మీద దేవు చేతులు బిగుసుకుపోతున్నాయి. ఒక్కడికి కూడా మగాడితో ధైర్యంగా తలపడే ధైర్యం లేదు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని దెబ్బతీయాలనుకుంటున్న ఇలాంటి యదవల్ని ఏం చేసినా తప్పులేదు. మినిస్టర్, డైరెక్ట్గా నాతో తలపడి ఉంటే బాగుండేది, కానీ నా భార్య జోలికి రావాలని చూసావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ మీడియా ద్వారా నా భార్యను వాడి నన్ను దెబ్బ కొట్టాలి అనుకుంటున్నావు? అదే మీడియాలో నీ పరువు తీయకపోతే చూడు. అనవసరంగా నా జోలికి వస్తున్నావు. నేనింతవరకు డైరెక్ట్గా నీ జోలికి రాలేదు. వస్తే ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది అని అనుకుంటూ ఇంటి పోర్టికోలో కారు ఆపుతాడు. దేవ్ రూమ్లోకి వచ్చేసరికి బుజ్జిగా ముడుచుకొని నిద్రపోతున్న భువిని చూడగానే అప్పటి వరకు ఉన్న చిరాకంతా వదిలేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయి రాగానే భువి పక్కన వాలి తన చుట్టూ చేతులు వేసి ఆమె మెడ వంపుల్లో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. వెంటనే దేవ్ తల మీద చేయి వేసి భోజనం చేసావా దేవ్ అని అడుగుతుంది. నువ్వు మెలకుతోటే ఉన్నావా? నువ్వు రాకుండా నాకు నిద్ర పడుతుందా? రాకుండా ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గరికే కదా వచ్చి వాలతాను అని భువి మెడ మీద చిన్నగా బైట్ చేస్తూ అంటాడు. ముందు డిన్నర్ చేశారా లేదా చెప్పండి. డిన్నర్ అయితే చేయలేదు, కానీ జ్యూస్ తాగాను బాగా. నాకు కడుపులో ఆకలి వేయడం లేదు, కానీ ఇంకో ఆకలి వేస్తుంది.
నిన్ను తింటే ఆకలి తీరిపోతుంది, తిననా మరి అని అడుగుతాడు కొంటిగా. దేవుని వదిలించుకొని లేచి, జ్యూస్ తాగితే కడుపు నిండుతుందా? ఇప్పుడే వెళ్ళి డిన్నర్ తీసుకొస్తాను, తినండి అని అంటుంది భువి. టైం చూడరా ఎంతయిందో, 1 గంటకి దగ్గరలోకి వచ్చింది. ఇప్పుడు నిజంగా నాకు ఆకలి వేయడం లేదు, కానీ నువ్వు పడుకో అని వెనక్కి లాగి, సైలెంట్గా పడుకో, లేదంటే తెల్లారేదాకా జాగారం చేయాలి అంటాడు భువి పెదవులు లాగుతూ. అసలు ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు మీరు అని అడగగానే, టైం వచ్చినప్పుడు చెప్తాను దాత్రి, ఎక్కడికి వెళ్ళాను అని. ఇప్పుడు మాత్రం నిద్ర వస్తుంది, ప్లీజ్ పడుకుంటాను అని కళ్ళు మూసుకుంటాడు దేవ్. అన్నీ టైం వచ్చినప్పుడు చెప్తారు, ముందు మీరు అసలు చెప్పరు కదా అని భువి కూడా కళ్ళు మూసుకుంటుంది. ఉమేష్ మత్తుగా పబ్లోనే పడుకుండిపోవడంతో ఎంతసేపటికి బయటికి రాడు. పబ్ క్లోజ్ చేసే టైం అయిపోవడంతో పబ్లో ఉన్న వాళ్ళు లేపడానికి వచ్చేసరికి, వచ్చిందా అమ్మాయి అని మత్తుగా అడుగుతాడు. ఇద్దరు ఉమేష్ని పట్టుకొని బయటికి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతూ ఉండగా డ్రైవర్ చూసి పరుగున వస్తాడు. ఏమైంది సార్ అని అడిగితే, ఫుల్గా తాగేసి పడ్డాడు అని చెబుతారు వాళ్ళు. కారులో పడుకోబెట్టండి సార్, తీసుకెళ్ళిపోతాను అని అంటాడు డ్రైవర్. కారులో పడుకోబెట్టగానే అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు డ్రైవర్. తెల్లవారుజామున 4 అయ్యేసరికి సరియు వాళ్ళ ఇంట్లో, ధీరజ్ ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయిపోతుంది. మామిడి తోరణాలు కట్టేసి అక్కడ సరయుని వంశీని, ఇక్కడ ధీరజ్ని నందుని పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని చేస్తారు. ఉదయం 7 వినోద్ పిఏ ఎక్కడా అడ్రస్ లేకపోవడంతో ఏదో జరుగుతుందన్న అనుమానం వస్తుంది వినోద్కి. తను చెప్పిన పని వెంటనే చేస్తాడు పిఏ. ఇంత టైం అయినా విషయం తెలియలేదు, తను కూడా రాలేదంటే డౌట్ వచ్చి 5 నిమిషాల్లో సుబ్బు నా ఎదురుగా ఉండాలి అని ఆర్డర్ వేస్తాడు. ఉదయాన్నే లేచిన భువి పక్కన చూసేసరికి దేవు లేకపోవడంతో, రాత్రి ఏం తినలేదు ఈ మనిషి, పొద్దున్నే మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయారు, ఎక్కడి నుంచి వస్తుందో బలం నాకు అర్థం కాదు అని గబగబా లేచి ఫ్రెష్ అయి ప్రోటీన్ షేక్ తయారు చేయడానికి కిందకి వెళ్ళిపోతుంది. రోజు దీపం జాను గారు నేను పెడతాను, నువ్వు మరీ 4ంటికి లేచి రానవసరం లేదు అప్పుడే అని ఆర్డర్ ఇవ్వడంతో లేటుగా లేస్తుంది భువి. జాను గారు కావాలనే రాత్రులు లేటుగా పడుకుంటారు, కేవలం దీపం కోసం అంత ఉదయాన్నే లేవడం ఎందుకని అలా ఆర్డర్ వేసేస్తారు. ప్రోటీన్ షేక్ చేసి తీసుకుని వెళ్ళేసరికి ఓన్లీ నైట్ ట్రాక్ మీద ఉండి టీషర్ట్ విప్పేసి జిమ్ చేస్తున్న దేవుని చూడగానే, ఈ హాట్నెస్తోనే చంపేస్తాడు నా మొగుడు, ఇప్పటికే ఇంత హాట్గా ఉంటాడు, ఈ జిమ్ములు చేసి ఇంకా ఏం చేద్దామనో అనుకుంటూ దగ్గరికి వస్తుంది. అప్పటికే భువి చూపులో మారిన మార్పు చూసి చిన్నగా నవ్వుకుంటూ, మరీ అంత దిష్టి పెట్టేయకు అని అంటాడు. ఓయబ్బో, రాత్రులు కూడా షర్టు లేకుండానే పడుకుంటారు, అప్పుడు లేని దిష్టి ఇప్పుడు వచ్చేస్తుంది అని మూతి తిప్పుతుంది భువి. టక్కున భువి మూతి మీద చిన్న పెక్కిచ్చి నాప్కిన్తో స్వెట్ తుడుచుకుంటూ, అప్పుడు తమరు కూడా అదే ఫోజులో ఉంటారు కాబట్టి ఇద్దరికీ దిష్టి తగలదు, పైగా అప్పుడు బాడీ వేరు ఇప్పుడు బాడీ వేరు అని హైవింగ్ చేస్తూ అంటాడు. ఇంకాపండి, అస్సలు సిగ్గులేదు మీకు అని చేతిలో ఉన్న ప్రోటీన్ షేక్ ఇస్తూ, రాత్రి ఏం తినలేదు కదా, ఇంత జిమ్ చేయకపోతే ఏమి అని చిరుకోపంగా అడుగుతుంది. అసలైతే దేవు కూడా జిమ్ చేయాలని అనుకోలేదు, కానీ లేచిన వెంటనే ఉమేష్ అన్న మాటలు గుర్తుకు రావడంతో వాడి మీద కోపం ఇలా జిమ్ చేస్తూ తీర్చుకున్నాడు దేవ్. సరే గాని తమరు ఆఫీస్కి వస్తున్నారా? ఉదయం నుంచే పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అవ్వాలని ఆగిపోతారా? ఏంటి, రాత్రి పెళ్ళికి ఇప్పటి నుంచి రెడీ అవుతామా? అందులో నా సంగతి తెలుసు కూడా అలా అడగడం ఏమైనా భావ్యంగా ఉందా అని అంటుంది భువి. అయితే వస్తున్నావా? ఆఫీస్కి అయితే రాను, రెడీ అవడానికి కాదు, చిన్న చిన్న పనులున్నాయి మాకు, రేపటి నుంచి ఇంకా సెలవు పెట్టనులేండి అని అంటుంది భువి. నీకు ఈ మధ్య ఆఫీస్ డుమ్మా కొట్టడానికి బాగా ఏదో ఒక వంక దొరుకుతుంది, రేపెలా వస్తావు? రాత్రంతా అక్కడ పెళ్లిలో ఉండి అని అక్కడి నుంచి తన రూమ్ వైపుకి వెళ్ళిపోతాడు దేవ్. నిజంగానే ఈ మధ్య ఆఫీస్కి ఎక్కువ లీవులు పెట్టేస్తున్నాను, ఈ పెళ్లి పని అయిపోయాక ఇంకా అస్సలు సెలవు పెట్టకూడదు అని అనుకుంటూ కిచెన్ వైపు వెళ్ళిపోతుంది భువి.
వినోద్ వేసిన ఆర్డర్తో ఇక తప్పక పిఏ వినోద్ ముందు వచ్చి నిలబడతాడు. ఏంటి సుబ్బు విషయం? నా దగ్గర నువ్వేదైనా విషయం దాయాలని చూస్తున్నావా? మర్యాదగా చెప్పు. తర్వాత తెలిస్తే మాత్రం నా కోపాన్ని చూడాల్సి వస్తుంది అంటాడు వినోద్. చెప్తాను కానీ ఏం చేయాలో మాకు చెప్తే మేము చేస్తాం. మీరు మాత్రం గుమ్మం దాటి బయటికి రావద్దు. అలా మీరు రావడం వల్ల మీకు పెద్దసారికి ఇద్దరికీ ప్రాబ్లం అవుతుంది అని అంటాడు పిఏ. ముందు విషయం ఏంటో చెప్పు, తర్వాత నేను ఆలోచిస్తాను ఏం చేయాలి అన్నది అని కోపంగా అంటాడు వినోద్. అది అని 2 అడుగులు వెనక్కి వేసి, ఈరోజు నైటు నందు మేడంకి పెళ్ళి సార్ అని పిఏ నోటి నుంచి రాగానే లాగిపెట్టి ఒక్కటి కొడతాడు వినోద్. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? తనకి పెళ్ళేంటి? తన పెళ్ళి నాతోనే జరుగుతుంది. పిచ్చివాగుడు వాగావంటే 4 కోసేస్తాను అని అంటాడు సీరియస్గా. కథ కొనసాగుతుంది. మరిప్పుడు వినోద్కి నందు పెళ్ళని తెలిసిపోయింది. మరి వినోద్ ఏం చేయబోతున్నాడు? హౌస్ అరెస్ట్లో ఉన్న వినోద్ బయటికి రాగలుగుతాడా? వచ్చి ఆ పెళ్లిలో గందరగోళం చేస్తాడా? మరి పెళ్ళికి వచ్చిన దేవ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.